అల్లు అర్జున్ని తీసుకొచ్చే వెహికల్ ఏ రూట్ గుండా వస్తుంది అనేది ఇప్పుడు చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ఏ రూట్ నుంచి తీసుకొస్తారనేది పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్ కాబట్టి పోలీసులు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏ రూట్లో వచ్చినా కూడా రూట్ క్లియర్ చేసేందుకు. ఎందుకంటే చెంచులగూడ జైలు మొత్తం కాంపౌండ్ వాళ్ళు చూసుకుంటే దాదాపుగా 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. మెయిన్ గేట్కి 500 మీటర్లు, హాఫ్ కిలోమీటర్ రైట్ సైడ్, హాఫ్ కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి అటు కాంపౌండ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇటు ఎండింగ్ వరకు కూడా బ్యారికేడ్స్ అయితే పెట్టి ఉంచారు. అల్లు అర్జున్ ఏ రూట్లో తీసుకొస్తారనేది ఇక్కడ పోలీసులకు క్లారిటీ లేదు. ఇక్కడ వరకు ఉన్న సమాచారం అయితే ఏ క్షణమైనా రావచ్చని చెప్తున్నారు. కాకపోతే ఈ చాదర్ఘాట్ రోడ్డు నుంచి తీసుకొస్తే మాత్రం హెవీ ట్రాఫిక్ ఉంటుందనేది పోలీసులకు ఉన్న సమాచారం. కాబట్టి ఆ సబ్ రోడ్ ఏదంటే డబుల్పుర రోడ్ నుంచి తీసుకురావాలన్న ఒక చిన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మోస్ట్లీ మాత్రము అల్లు అర్జున్ చాదర్ఘాట్ కోటి రూట్ నుంచి తీసుకొచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని వెహికల్స్ ఇక్కడ వస్తున్నాయి. డబుల్పురం నుంచి వెహికల్స్ ఇక్కడికి వస్తున్న వెహికల్స్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్కి సంబంధించిన వెహికల్స్ మనం చూడొచ్చు. కొన్ని వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి. దానికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు చూస్తున్నాము. మొత్తానికి అల్లు అర్జున్ తీసుకెళ్లిన 2 వెహికల్స్ పోలీస్ స్టేషన్ జైలు లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ని కొన్ని క్షణాల క్రితం 2-3 సెకండ్ల క్రితమే అల్లు అర్జున్ని చెంచల్ కూడా జైలు లోపలికి తీసుకెళ్లారు. సో మొత్తానికి అల్లు అర్జున్ని ఓవరాల్గా కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ నేపథ్యంలోనే జైలుకు తరలించారు. అల్లు అర్జున్ వెహికల్ నుంచి వేరే వెహికల్స్ ఫాలో అవ్వకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎందుకంటే అల్లు అర్జున్కి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా వేరే వాళ్ళు ఫ్యాన్స్ వస్తారన్న నేపథ్యంలోనే వాళ్ళని డైవర్ట్ చేసిన సిచ్యువేషన్. 2 వెహికల్స్లో అల్లు అర్జున్ తీసుకొచ్చారు. సెకండ్ వెహికల్లో హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ వెహికల్స్ మనం ప్రస్తుతం అక్కడ చూస్తున్నాము. వెహికల్స్ లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్కి విధించిన నేపథ్యంలోనే హీరో అల్లు అర్జున్ని చెంచల్ కూడా జైలుకు ప్రస్తుతం తరలించారు. లోపలికి తీసుకెళ్లారు పోలీసులు కూడా. చెంచల్ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన నేపథ్యంలోనే ప్రొసీడింగ్ కూడా. ఎందుకంటే చూడొచ్చు మనము ఏదైతే అక్కడ ఎదురుగా గోడ కనిపిస్తుందో గోడ దగ్గర ఒక గేట్ ఉంటుంది, పెద్ద డోర్ ఉంటుంది. చాలా సందర్భాల్లో చూసాము, మనం విజువల్స్లో చూస్తున్నాము. అల్లు అర్జున్ని తీసుకొచ్చిన వెహికల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అల్లు అర్జున్ని దింపిన తర్వాత వెనక్కి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ని లోపలికి తీసుకెళ్తున్నారు. అక్కడ రిజిస్టర్ ఎంటర్ చేయాలి. ఎవరైనా సరే ఒక రిమాండ్కు విధించిన వ్యక్తిని జైలుకు తీసుకొచ్చినప్పుడు ఎక్కడైతే అక్కడ పోలీసులు అక్కడ వెహికల్ని యూటర్న్ తీసుకుంటారో అక్కడ గేట్ ఉంటుంది, డోర్ ఉంటుంది. ఆ డోర్ దగ్గర ఎంట్రీ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఏ కేసు విషయంలో తీసుకొచ్చారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఏ కోర్టులో రిమాండ్ విధించారు, ఎన్ని రోజుల రిమాండ్ విధించారు అన్న నేపథ్యంలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం నోట్ చేసుకుంటారు.